సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ప్రధానంగా కనిపించిన మైనస్లు ఏంటంటారు? మైనస్లు అంటే ఆయన సంక్షేమ కార్యక్రమాలే నాకు ఓట్లేస్తాయని పరిపాలన మీద దృష్టి పెట్టలేదు ఎక్కువ. ఈ పరిపాలన మీద దృష్టి పెట్టకపోవడము, ఈ శాండు, లిక్కరు, ఇవంతా అంటే ఆయన ప్రజల అంత అడ్మినిస్ట్రేటర్ కాదని చెప్పగలరా గట్టిగా? అంటే అడ్మినిస్ట్రేషన్ అంత దృష్టి పెట్టలేదు అంటారు. ఓకే. ఇప్పుడు ఈ లిక్కర్ అయితే అది బ్రాందీ షాప్ కాడికి వెళ్తే వానికి కావాల్సిన బ్రాండ్ దొరకదు. రేట్లు చూస్తామా అని అంటే బయట మార్కెట్ కంటే దేశంలో ఎక్కడా లేని రేట్లు ఉన్నాయి. దానివల్ల ఈ సంక్షేమ పథకాలు అందినా కానీ ఆ కుటుంబాల్లో ఎవరో ఒకరు తాగే వ్యక్తి ఉంటాడు. జనరల్గా తాగిన వాళ్ళందరూ వ్యతిరేకమే. ఏంది ఎక్కడా లేని బ్రాండ్లు. ఉదయం పోయి అక్కడ బ్రాండ్ గురించి నువ్వు అడగాల్సిన అవసరం లే. 100 రూపాయల 200 300 రేటు 300 ఏంటంటే ఏదో 300 ఏదో ఒక బ్రాండ్ తీసిస్తారు. మళ్ళీ ఒక 2 గంటలకు పోయి 300 ఇయ్యలే అని అంటే అది వేరే బ్రాండ్ వస్తుంది. అంత అధ్వానంగా ఉంది పరిస్థితి. తర్వాత ఈ శాండ్ది కూడా మామూలుగా ఇండ్లు అందులో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. దాని మీద కాంట్రాక్టర్కి ఇచ్చే తల్లికి అధికంగా ధరలు పెరిగిపోవడము, నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో దాని మీద చెడ్డ పేరుంది. ఈ పరిపాలన అంటే ఇంకా ఏం లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడం కూర్చోవడం, అంతకంటే మించేం లేదు. అభివృద్ధి ఏంటో ఏం లేదు. 3 రాజధానుల అంశం కూడా ప్రభావం చూపిస్తుందా? 3 రాజధానులు అంటే ఆయన అది మా ఆలోచన వేరులేండి. ఎందుకంటే ఆయన అమరావతిలో పెట్టినాడు, రాయలసీమకు అన్యాయం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు మీద ఉంది. అది చెప్తున్నా, అందుకున్నాడు. ఇది తప్పకుండా ఉంటుంది. ఆయన చేసిన పని ఏం చిన్న పని కాదు. ఆయన అటువంటి పనే చేసినాడు. సరే, ఆయన రాయలసీముడే, ఈయన రాయలసీమ, ఇద్దరు రాయలసీముడే. ఈయన ఏం చేసినాడు? ఏమి చేసింది లేదు. ఈయన నేను 3 రాజధానులు చేస్తాను, 3 రాజధానులని ముద్దు పేరు పెట్టినాడు. కానీ శాసనసభ వ్యవహారాలు అక్కడ జరుగుతాయి, అమరావతిలో. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్. ఈడ నల్లకోట తగిలించుకున్న అడ్వకేట్లు వచ్చి కూర్చుంటారు. హైదరాబాద్ నుంచి 18 వచ్చి వాదించి సాయంకాలం పోయే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఏం పనము దానివల్ల? హైకోర్టు వల్ల ఏమాత్రము రాయలసీమకు ఉపయోగం లేదు. ఈయన చేసింది లేదు, ఆయన చేసింది లేదు. అందుకే అది మాకు జరగనప్పుడు అది ఏడైపోతే కాలిపోతే ఏమవుతుంది, నాకు లేనప్పుడు అది ఏమైతే అనేది రాయలసీమ ప్రజల్లో ఉంటుంది. కానీ దూరం అయిపోలా వైజాగ్, ఈయన పరిపాలన రాజధాని వైజాగ్ అని అంటే చాలా మంది ఆలోచిస్తారు, అంత దూరం వెళ్ళాలా అని అంటారు. సరే, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, సచివాలయాలు ఉన్నాయి, అన్ని అక్కడే జరిగిపోతున్నాయి. ఏదో చెప్పేది ఏడ్చేది ఏడుస్తుంటారు, ఏడు పనాల్సిందే. అది మీరిద్దరు రాయలసీమకు ఉండి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం రాజధానికి త్యాగం చేసి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రాష్ట్రం విడిపోయినాక నీవు ఒకవేళ కర్నూలులో కాకపోయినా ఇంకొక అనువైన ప్రాంతం చూసి పెట్టాలి కదా. అటు రాయలసీమకు ఇటు కోస్టల్ ఆంధ్రకు అనువైన ప్రాంతం చూసి పెట్టిండాల. అది ఒంటెత్తి పోకుండా ఆయన చేసినారు. సరే, నీవు వచ్చి ఏమైనా దాన్ని రెక్టిఫై చేసినావా అని అంటే నువ్వు చేసింది ఏమీ లేదు. అదే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కోస్టల్ ఆంధ్రలో పెట్టివి, లెజిస్లేటివ్ క్యాపిటల్ కోస్టల్ ఆంధ్రలో పెట్టి నల్లకోట దొడుకున్న వాళ్ళని దొరకొచ్చి ఈడ కూర్చోబెట్టి ఏం చేసినట్టు? ఆ రకమైన ఆలోచన అయితే ఇంకా రాయలసీమ ప్రజల్లో ఉంది, ఇంకా ఉంటుంది. అంటే ప్రజలంతా విజ్ఞాన పరులు, రాయలసీమ మీద అభిమానం ఉండే వాళ్ళలో అయితే ఉంటుంది. ఇద్దరంతే లెబ్బ అంటే అంటారు. ఆ విషయానికి వచ్చేసరికి క్యాపిటల్ వేస్తున్నారు. అదేలేండి. ఇంకా మరి నేను చెప్తున్నా కదా, రిజల్ట్ కంటే చాలా సమస్యలు ఉన్నాయి. అవును. సో ఓవరాల్గా మైసూరారెడ్డి గారు ఫైనల్గా కూటమికి ఇచ్చే ఫిగర్ ఏంటంటారు? ఫిగర్ అంటూ చెప్పలేను, కొంచెం ఎడ్జి ఉంటుంది. ఎంత 100, 110 ఆ ప్రాంతంలో ఏదో ఎడ్జ్ అయితే ఉంటుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఉండవులేండి. ఓవరాల్గా ఎన్నికలు అయితే బాగానే జరిగినాయి మీ దృష్టిలో? అంటే కొన్ని చోట్ల సంఘటనలు జరిగినాయి కదా. మాచెల్ల అయితేనేమి, తాడిపత్రి అయితేనేమి. ఆ తాడిపత్రి గొడవ ఇంకా పోదా అండి? ఇప్పుడు సమసిపోయిందిలేండి. అంటే పెద్దారెడ్డి గారికి కేతిరెడ్డి, ఇటు పక్కన జేసీ, వీళ్ళిద్దరు ఇంకా అట్లా ప్రతి ఎన్నికలకి అట్లా కొట్టుకుంటూనే ఉంటారా? అంటే ఇక్కడ
బోత్ సైడ్స్ ఉన్నాయి. మా వాడిని కొట్టిన తర్వాత జనం పోయి రాళ్ళు వినారని ఇదేనే కాదండి ఈ సంఘటన తెలుగుదేశం అంటారు. వాళ్ళ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా వాడిని కొడితే మా వాళ్ళు వచ్చి రాళ్ళు వేసినారని వాళ్ళు అంటారు. పోలీస్ వైఫల్యం అయితే కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఎందుకంటే ఈ ముందే ఇట్లా సెన్సిటివ్ ఏరియాస్ను గుర్తించి వాళ్ళ నాయకులను కలిసి కొంచెం కన్సోల్ చేసి ఏదో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనాక దాన్ని మంట అంటుకున్నాక ఆర్పేదానికి కొంత టైం పడుతుంది కదా. ఇమీడియట్గా చేతి అంచేయలేం కదా. అది పరిస్థితి ఏంటో తగ్గిపోతుంది. సార్ ఫర్ సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఏముంటాయి పెద్దగా ఇప్పుడు ఉన్నట్టే ఉంటాయి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఉండదు. ఈసారన్నా అభివృద్ధి మీద దృష్టి పెట్టారంటారా? ఎక్కడున్నది ఆదాయం వచ్చింది సరిపోయే సంక్షేమ కార్యక్రమం ఎక్కడ పెడతాను. అలాంటప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ వస్తే చేసేది ఏంటి? ఎప్పుడైనా అంతే, సేమ్ అంతే. కానీ ఎందుకంటే అక్కడ అభివృద్ధి అనేసరికి కొంచెం రాయలసీమలో ఇక్కడంటే కోస్టల్ ఆంధ్రాలోనంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, కృష్ణా బ్యారేజ్ అయితేనేమి, గోదావరి